అందరికీ నమస్కారం అండి. మరి మనందరి ఆరాధ్య దైవం, మనందరి ప్రియతమ నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రోజున మన నరసాపురం నియోజకవర్గాన్ని నుంచి ఒక శాసనసభ్యునిగా నాకు అవకాశం కల్పించడమే కాకుండా, నేను ఒక చిన్న మత్స్యకార సమాజ వర్గాల నుంచి వచ్చాను. నేను నన్ను నరసాపురం నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా చేశారు. అదేవిధంగా ఒక గవర్నమెంట్ విప్గా ఏర్పాటు చేసినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా మరొకసారి పాదాభివందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజున వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గారు మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ, వివిధ రకాలుగా పదవిలో ఉన్నటువంటి ప్రతి నాయకుల్ని కూడా మరి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మమ్మల్ని అందరూ కూడా నాయకత్వం పెంచడం జరిగింది. మేమందరూ కూడా మరి పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మేము అందరూ పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, మరి ఈ రోజున మరి 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది ఇక్కడ. మరి ఇక్కడ జనాలు కూడా మరి మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా జనసందోహం రావడం జరిగింది. ఏదైతే 3 ఇక్కడ ద్వారాలు ఏర్పాటు చేశారో వాటికి నామకరణ కూడా ఒకటి డొక్కా సీతమ్మ ద్వారం అని చెప్పి, అదేవిధంగా బాబు గారిని నామకరణం చేయడం, మరొకటి ఏంటంటే మత్స్యకార ముద్దుబిడ్డ అయినటువంటి కీర్తిశేషులు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి నామకరణం చేయడం కూడా మత్స్యకార సోదరులందరూ కూడా అది ఒక మంచి అదృష్టంగా భావిస్తూ, మత్స్యకారులకి పక్షపాత ఎవరైనా ఉన్నారంటే అది కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతం నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు 2014 పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆ రోజు గంగపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పూజా కార్యక్రమం చేసి ఆ రోజున పార్టీని ముందుకు తీసుకెళ్లిన సందర్భం మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 2019 ఎలక్షన్ తర్వాత మరి ఆ రోజున మత్స్యకార గ్రామాలన్నీ పర్యటన చేసి, ఏదైతే ఆ రోజు దుర్మార్గపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 217 జీవోని తీసుకొచ్చి మత్స్యకార కుటుంబ సోదరులు నష్టపోయే విధంగా ఆ రోజున జీవో సభను తీసుకురావడం, మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు నరసాపురంలో మత్స్యకార అభ్యున్నత సభ ఏర్పాటు చేసి ఆ రోజున మత్స్యకార సోదరులకు భరోసాగా ఏదైతే 217 జీవోని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. మరి ఈ రోజు 2024 ఎలక్షన్స్లో ఈ కూటమికి అధికారంలో రావడానికి ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏదైతే ఆ రోజున చెప్పారో 217 జీవో కోసం మరి అధికారం వచ్చినట్లే 217 జీవోని రద్దు చేసి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మత్స్యకార సోదరుడు కూడా మరి ఇందాక చూశారు, ఒక ఏవి మత్స్యకారులు కూడా వారి జీవన విధంగాని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా స్నేహపూర్వకంగా వారందరితో ఉన్నారో ఇందరు వీడియో కూడా మనందరూ చూసాం. రాబోయే రోజుల్లో ప్రతి మత్స్యకార సోదరుడు పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉండి జనసేన పార్టీ కోసం నిరంతరం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్.